హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సినీ హీరోలు, రాజకీయ నాయకులతో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండే వ్యక్తి వేణుస్వామి. విఐపీల జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణుస్వామి చెప్పిన అంచనాలు వాస్తవం కూడా కొన్నిసార్లు అయ్యాయి. దీంతో ఆయనకు సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ వచ్చేసింది. రాజకీయాలు, సినీ ప్రముఖుల విషయాలపై నిత్యం స్పందిస్తూ ట్రెండింగ్లో ఉన్న వేణుస్వామికి సంబంధించి బ్రేకింగ్ వార్త తెలిసింది. ఆయన త్వరలోనే బిగ్ బాస్ షోలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక జరిగితే ఇంకా ఆ షో రేటింగ్స్ భారీగా పెరిగే జ్యోతిష్యం చెబుతూ పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతిష్యంలో వేణుస్వామి ఫస్ట్గా ఉంటాడు. అయితే ఆ చెప్పిన జ్యోతిష్యంలో ఒక్కచోట మాత్రం వాస్తవం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజేత విషయం ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పుగా మారింది. దీంతో తీవ్ర ఎదురుదెబ్బ తగలడంతో వేణుస్వామికి కొన్ని పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాను జాతకాలు చెప్పడం మానేస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈయన జ్యోతిష్యాలు చెప్పుతున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. అయితే జ్యోతిష్యం వదిలేకపోయిన ఆయన పాపులారిటీ మాత్రం తగ్గడం లేదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అత్యధిక వ్యూస్ ఆయనవే ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఆయన పోస్టులు, మీమ్స్ అన్నీ హల్చల్ చేస్తున్నాయి. అయితే వేణుస్వామి జ్యోతిష్యం చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. త్వరలోనే బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లు వేట సాగుతుంది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో వేణుస్వామికి ఉన్న పాపులారిటీ గుర్తించిన బిగ్ బాస్ దాని యొక్క నిర్వాహకులు తదుపరి షోలో వేణుస్వామిని అడిగారంట. ఆయన క్రేజ్ని గుర్తించిన బిగ్ బాస్ టీము తర్వాత సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం అనేది వినపడుతుంది. వేణుస్వామి కోసమైన చాలామంది ప్రజలు టీవీలు కత్తుకోపోతారని బిగ్ బాస్ ప్రతినిధులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పాపులారిటీ కారణంగా ఆయన సంప్రదించారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జ్యోతిష్యానికి దూరంగా ఉండడంతో ఈ క్రమంలో అంది వచ్చిన బిగ్ బాస్ అవకాశాన్ని వేణుస్వామి కూడా కాదనలేడని తెలుస్తుంది. కాబట్టి వేణుస్వామి బిగ్ బాస్లు పిలిస్తే మాత్రం చాలా మంది ప్రజలు కూడా ఇదే విషయాన్ని ప్రచారంగా జోరుగా సాగిస్తున్నారు. ఒకవేళ వేణుస్వామి బిగ్ బాస్కి వెళ్తే ఆయన ఎంత పారితోషికం తీసుకుంటాడో తెలుసుకుందాం. విఐపీఎల్ జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణుస్వామి ఒకవేళ బిగ్ బాస్ షోకి కానీ వెళ్తే బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీకి తీసుకొని పారితోషికం వేణుస్వామి తీసుకుంటారని టాక్ నడుస్తుంది. ఆయన పాపులారిటీని చూసిన బిగ్ బాస్ బృందం ఆయన అడిగంత ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని సమాచారం. ఏ వార్త నిజమైతే బిగ్ బాస్లో వేణుస్వామి పాత్ర ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరం. బయట హల్చల్ చేసిన వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో ఎలా కనిపిస్తారో అనేది బుల్లితెర ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది విషయం వేణుస్వామి గురించి బిగ్ బాస్లో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.